నల్గొండ జిల్లా కేంద్రంలో మెడికల్ రిప్రజెంటేటివ్ సిబ్బంది కూడా విధులు బహిష్కరించి కూడా ఒకరోజు సమ్మె నిర్వహిస్తున్నారు. ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో ప్రభుత్వాలు మా సమస్యలు పరిష్కరించాలని కూడా వారు డిమాండ్ చేస్తూ కూడా నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో చేరుకొని కూడా వాళ్ళు ఒకరోజు సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వాలు మా సమస్యలు పరిష్కరించాలి, ఒకవేళ ఆ సమస్యలు పరిష్కరించకపోతే మాత్రం సమ్మెను ఉధృతం చేస్తామని కూడా వారు చెప్తున్నారు. ప్రస్తుతం వాళ్ళ సమస్యలు ఏంటి తదితర విషయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు సమ్మె చేస్తున్నారు, సమ్మె చేయడానికి ప్రధాన ఉద్దేశం మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ బ్రాంచ్ నల్గొండ హెడ్ క్వార్టర్లో ఈరోజు ధర్నా నిర్వహించడం ఉద్దేశం. ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక చట్టాలన్నింటినీ మార్చేసి కలరాస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు పనిచేస్తున్నటువంటి పని ప్రదేశంలో ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ ఈరోజు 8 గంటల నుంచి 12 గంటలు పెంచడంతో పాటు కార్మిక చట్టాలని పిఎఫ్, ఈఎన్ఎస్ఐ, బోనస్ చట్టాలని కూడా మార్చేసి తమ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నటువంటి వాటిని పరిరక్షణ కోసమే ఈరోజు మరొకసారి సమ్మె చేయడానికి ముందుకొచ్చారు. అంతేకాదు దేశవ్యాప్తంగా ఈ ప్రభుత్వం కార్మిక చట్టాలన్నింటినీ కారుచౌకగా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రొటెస్ట్ చేయడం అంటే ఈ ప్రభుత్వం మరింత దూకుడుగా వ్యవహరిస్తుంది. ఈ ప్రభుత్వం చాలా సందర్భాల్లో అనేక ట్రేడ్ యూనియన్లు చెప్తున్నప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుంది. వీటి వల్ల ప్రమాదం ఉంది. దేశ సార్వభౌమోదానికే ఈరోజు ప్రమాదం ఏర్పడ్డటువంటి పరిస్థితి వచ్చింది. మరొక వైపున ఈ డిమాండ్తో పాటు ఏదైతే ఈరోజు మందులపైన జిఎస్టీలు సామాన్యులు ఉపయోగించుకునే మందులపైన కూడా జిఎస్టీలు వేసి అడ్డగోలుగా ధరలు పెంచేస్తూ ఉంది. సామాన్యుడు కూడా మందు బిల్లలు మింగలేని పరిస్థితి వచ్చింది. వాటికి డబ్బులు పెట్టి వేలాది రూపాయలు కట్టి కొనుక్కునే పరిస్థితి లేడు. ఆ ప్రజల తరపున కూడా కొట్లాడేవాడు ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఆ డబ్బులు కనీసం జిఎస్టీని తగ్గించండి, తెత్తేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. పాల మీద, ఈరోజు నిత్యావసర వస్తువుల మీద, మందుల మీద, అన్నిటి మీద జిఎస్టీ అనేది పెద్ద ఎత్తున పన్నుల రూపంలో వసూలు చేస్తున్నటువంటి దాన్ని వ్యతిరేకిస్తున్నాం. అట్లాగే వీటితో పాటు ఈరోజు కంపెనీలు కూడా ఈరోజు వర్కింగ్ అవర్స్లో కొన్ని డిమాండ్స్ వర్కింగ్ అవర్స్కి అనుగుణంగా జీపీఎస్ సిస్టమ్ తీసుకొచ్చి వాళ్ళ మీద భారాలు వేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఈరోజు కార్మిక చట్టాలను తొంగలో దొక్కి మరింత అన్లేబర్ ప్రాక్టీస్ ఈరోజు ముందు తీసుకొచ్చి ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా ఉన్నాయి. దీన్ని అన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా సేల్స్ అండ్ మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్ మొత్తం నేషనల్ వైడ్గా స్ట్రైక్ చేస్తూ ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. రాబోయే కాలంలో ప్రభుత్వ రంగ సంస్థల్ని పరిరక్షణ కోసం, కార్మిక చట్టాల కోసం మరింత ఉద్యమిస్తారని చెప్పేసి తెలియజేస్తాం. ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా ఒక్కరోజు సమ్మెలో అన్ని రాష్ట్ర ప్రజలు మెడికల్ రిప్రజెంటేటివ్ పాల్గొనడం జరుగుతుంది. సో దీంట్లో వచ్చేసి మేము ప్రధానంగా 7 రకాల డిమాండ్లతో మేము ఈ సమ్మె నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా వచ్చేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మేము కోరేది ఏంటంటే 1978 యాక్ట్ని సేల్స్ రిప్రజెంటేటివ్కు దాన్ని అలాగే పునరుద్ధరించాలి. వాటిని మార్చేయడం వలన మేము హక్కులను కోల్పోయేటువంటి అవకాశం ఉంది. వాటినే కాకుండా పబ్లిక్ డిమాండ్ వచ్చేసి ముఖ్యంగా మందుల ధరలను తగ్గించాలి. వాటితో పాటుగా ఎక్విప్మెంట్స్ ఉన్నటువంటి జిఎస్టీని ఎత్తేయడం వలన తక్కువ ధరలు మందులు లభ్యమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మందుల ధరలు తగ్గించాలి. వాటితో పాటుగా వచ్చేసి మాకు స్టాట్యూటరీ వర్కింగ్ రూల్స్ అంటూ లేవు. ఒక్కొక్క దగ్గర ఒక రకమైనటువంటి రూల్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నెక్స్ట్ కొన్ని ప్రభుత్వ ఇన్స్టిట్యూట్లలో కూడా మాకు ఎంట్రీ లేకుండా చేస్తున్నారు. మెడికల్ రిప్రజెంటేటివ్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం మా హక్కుగా గుర్తించి మమ్మల్ని ఎంట్రీ ఇప్పించేలా చూడాలని కోరుకుంటున్నాము. దాంతోపాటుగా కంపెనీస్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సేల్స్ ప్రెషర్స్ని తగ్గించాలి, సేల్స్ హరాస్మెంట్ను తగ్గించాలి. సేల్స్ ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ని బాధ్యుని చేసేస్తే ఎలాంటి పనిష్మెంట్ తీసుకోకూడదని కోరుకుంటున్నాము. దాంతోపాటుగా మా ప్రైవసీకి భంగం కలిగించేటువంటి పనులు చేస్తున్నారు. మాకు జీపీఆర్ఎస్ ఇవ్వడము, ట్రాకింగ్ చేయడము ఇలాంటివన్నీ మానుకోవాలనేసి మేము మా మెడికల్ రిప్రజెంటేటివ్ కంపెనీలను కోరుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ దేశవ్యాప్త సమ్మెకు విచ్చేసిన మాకు సంఘీభావం తెలిపేందుకు వచ్చేసినటువంటి సిఐటి నాయకులు మరియు హోల్సేల్ అండ్ మాకు వింగ్ కన్వీనర్సు, నెక్స్ట్ టౌన్ సెక్రటరీ, నెక్స్ట్ జిల్లా కెమిస్ట్ అండ్ అసోసియేషన్ సెక్రటరీ ప్రెసిడెంట్లు ఇక్కడికి విచ్చేసి మాకు సంఘీభావం తెలిపినందుకు మేము ధన్యవాదాలు. ఒకరోజే కొనసాగుతుందా? ఎట్లా మీ సమస్యలు పరిష్కరించకపోతే ఈ సమ్మెను ఎట్లా ఉధృతం చేయబోతున్నారు? మీ కార్యాచరణ ఏ విధంగా ఉంది? మేము ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మేము ఇలాంటి సమ్మె చేసేటప్పుడు వాటిలో ప్రధానమైనటువంటి డిమాండ్స్ పెట్టడం జరుగుతుంది. ఆ డిమాండ్స్ నెరవేర్చినట్లయితే మళ్ళీ దీన్ని ఉధృతం చేసే అవకాశం ఉందండి. మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్కి మా జిల్లా మెడికల్ అసోసియేషన్ నుంచి పూర్తి మద్దతు తెలుపుతున్నాం. ఎందుకంటే ప్రస్తుత సమాజంలో మందులు తయారీకా నుంచి వెళ్ళి ప్రజల చేరవేసే క్రమంలో నూతన ఆవిష్కరణలు ఏమున్నా సరే రిప్రజెంటేటివ్ ద్వారానే వస్తాయి. సో ఆ రిప్రజెంటేటివ్లకు ఏదైనా ఇబ్బంది కలిగి వాళ్ళు సరైన వర్క్ చేయలేకపోతే అది ప్రజలకు పరోక్షంగా నష్టం కలిగించి ఉంటుంది. కాబట్టి సదరు కంపెనీలన్నీ కూడా వీలున్నంత వరకు మెడికల్ రిప్రజెంటేటివ్స్కి ఒత్తిడి లేకుండా పనిచేసే విధంగా పని కల్పించి వారిని ఒత్తిడి నుంచి దూరంగా ఉంచితే మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈ సదరు కంపెనీలన్నీ కూడా ఒత్తిడి లేకుండా మెడికల్ రిప్రజెంటేటివ్తో పని చేయించుకోవాలి. అలాగే వీరు కోరుతున్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో సమాజపరంగా అది అందరికీ చేరవేసే ఉద్దేశం ఉంది. కాబట్టి జీఎస్టీ అనుకోండి, లేదంటే మందుల ధర తగ్గించాలనుకోండి, లేదంటే
ఇప్పుడు వాళ్ళకు ఎంట్రీస్ ఉన్నాయి కొన్ని, అంటే కొన్ని దగ్గర వాళ్ళకి ఎంట్రీ పోవడానికి వీలుగా లేదు. సో అది అక్కడ పోకపోతే కొత్త ఆవిష్కరణ దొరకవు వాళ్ళకు. ఎందుకంటే ఒక కొత్త మాలిక్యూల్ తయారైన తర్వాత ఒక డాక్టర్ తెలిస్తే అది ప్రిస్క్రిప్షన్ వస్తే కన్జ్యూమర్కి లాభం చేకూరుతుంది. సో అక్కడ ఏదైనా ప్రతిబంధకం ఏర్పడితే ఇబ్బంది అది. కాబట్టి ఎవరైనా సదరు వారికి కావాల్సినటువంటి గవర్నమెంట్ డాక్టర్స్ కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్స్ కావచ్చు, ప్రైవేట్ వ్యవస్థలు కావచ్చు, వాళ్ళకి పూర్తి స్వేచ్ఛగా వారికి ఉన్నటువంటి షెడ్యూల్ సమయంలో కలిసే ప్రక్రియని వేగవంతం చేసి వారికి వెసులుబాటు కల్పించాలని కోరుతున్నాను. మొత్తంగా ఇది వీరు చెప్తున్న పరిస్థితి. ఏదైతే మెడికల్ రిప్రజెంటేటివ్ ఉన్నాయో, ఏదైతే కంపెనీలు ఉన్నాయో, కంపెనీలో కూడా వీళ్ళ మీద ఒత్తిళ్లు తగ్గాలని కూడా వీరు చెప్తున్న పరిస్థితి. ఏదైతే మందుల ధరపై ఉన్న కూడా జీఎస్టీని తగ్గించాలని కూడా, వీళ్ళకు కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా కల్పించాలని కూడా వీరు ఆ సమ్మె చేస్తున్నారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఒకవేళ సమ్మెను ఇట్లనే ఒకవేళ వాళ్ళ సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె మాత్రం ఉధృతం చేస్తామని కూడా వీరు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.